వీళ్ళందరికీ అల్లావుద్దీన్ అద్భుతమే కర్రా. ప్రియమైన మిత్రులకు అలా పోయాడు. అయ్యో చదవడం రాయడం తెలిసిన ఇంచుమించుగా 25 వయసున్న తాగుడు అలవాటే లేని సిగరెట్టు కాల్చటం తెలియని వాడు ఆరోగ్యమైన నిగనిగలాడే అందమైన బాడీతో మీసాలు గెడ్డం ఉన్న చక్కని పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు కావాలి. ఇట్లు క్లోజ్ ఫ్రెండ్స్. క్లోజ్ కూడా వదిలిపెట్టవా? ప్రాణమిత్రులు భాష బాగుంది కదా. తల్లిదండ్రులు చుట్టాలు నాన్నవాళ్లు లేని ఒంటరివాడు ధనవంతుడు అయిన వరునికి అనుకూలవతి అయిన వధువు కావలేము. తల్లి లేని పిల్ల ఆనందంగా ఉంటుంది. ఏదో విధంగా చేసేద్దాం. అవునా డూప్లికేట్. నేను నైట్ టైట్ అయింది, అందుకే ఉదయం లైట్ గా హ్యాంగ్ ఓవర్. ఏం చేయాలి? ఒక పెగ్గేసుకో. అది తెలుగుదేశం అందరికీ తెలిసిన వైద్యమే కదా. ఇలా చూడు, నేను కోట పెట్టుకున్నాను. ఎందులో పెట్టాలి? అది పన్నీర్ పుట్రా. ఇందులో వస్తున్నాడు. ఇందులోనా? ఇది ఒక లార్జ్గా సరిపోతుంది. సరే ఓ అయ్యో బుద్ధి నిండుతుంది. అయ్యో అప్పుడే వచ్చేస్తున్నారే. ఏంటబ్బాయ్ పన్నీర్ బుడి చేతిలో పెట్టుకుని అలాగే నుంచి ఉన్నావు? చల్తావని చూస్తున్నాను. మీది రియల్ ఎస్టేట్ బిజినెసా? ఎలా కనిపెట్టావు? ఫారంబో గ్రౌండ్ చాలా కనపడుతుంటాను. అవునవును. ఫారెన్ సెంట వాసన సూపర్ గా ఉంది. లేదు లోకలే. నాన్సెన్స్. థ్యాంక్ యూ. హలో. ఎందుకు కూర్చున్నావు? ఏమిటి మండపంలో విసికి వాసన కొడుతోంది? బాబు నీళ్లు కొడతావా? కొడుతూనే ఉన్నాను. నీ కూడా కావాలంటే కొడతాను. అయ్యో పేరు కొడుతుంది రా. టాప్ మూసేయ్. పోతే పోనీ పోరా. అయ్యా పెళ్లి కుమార్తెను తీసుకురండి. మీనా మీనా ముహూర్తానికి టైం అయిందని పంతులు గారు అడుస్తున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? శ్రీరామజయం రాస్తున్నా నాన్న. ఎందుకంటే నాకొచ్చే భర్త శ్రీరాముల్లా ఉండాలి కదా. ఓం ధ్రువంతే రాజావర్ణో ధ్రువంతేజో బృహస్పతిగే ధ్రువంత ఇంద్రస్వాంఘ్రణాయాత్రయాన్ ధ్రువం. ఓం గణానాన్ స్వగణపతిం తవామహే కవిం చ వీణాం ఉపమస్తు తేజో యేష్ట రాజభ్రమణాం బ్రహ్మమస్తు. భజంత్రీలు భజంత్రీలు తద్దునా మమ జీవనేతునా కంఠే వద్రామి శివే సంజీవ సరదశ్యతం. నువ్వు భోజేసెళ్ళు, నువ్వు ఉండిపో. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వచ్చి ఆశీర్వాదం చేయండి. పిల్లతల్లి చనిపోయింది. పిల్లతల్లి ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేదు. వీళ్ళే అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. నిండు మనసుతోనూ నిండు గర్భంతోనూ చెప్తున్నాను, ఇద్దరు చల్లగా ఉండాలి. ఏంటి తొందరడా? తంతున్నాడు. తొందరరాయ్. లంకంత ఇంట్లో పెళ్లి కొడుకు ఒక్కడే ఉంటున్నాడా? నిజంగా మన మీద చాలా అదృష్టవంతురాలు. అవునే. అబ్బా పెళ్లి కొడుకుది అంత పెద్ద ఇల్లు. దిష్టి పెట్టకరా కోతి. వెల్కమ్.
ఏమిటి మొగాడే హారతి ఇస్తున్నాడని చూస్తున్నావా? వాడి పేరే హారతి. రా కూర్చో. హలో, ఆశీస్సులకు థ్యాంక్స్. డెఫినెట్ గా వస్తాను. ఫోన్ చూసావా? నో 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 నో, నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆసరు కాదు, ప్యూర్ మినరల్ వాటర్. ఓ పెగ్గు. ఓ సారీ, కొంచెం పుచ్చుకుంటావా? ఓకే, యు సీ ఐఎమ్ వెరీ గుడ్ బాయ్. ఆశీస్సులకు థ్యాంక్స్. ఐశ్వర్యరాయ్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం లేదని చెప్పలేను. నీకు ఇష్టం లేదంటే చెప్పు, నీ ఫోటో పెట్టేస్తా. వద్దు, ఐస్ నాకు ఇష్టమే. కోకోకోలా ఎంజాయ్. మోతెక్కాలి. జుంబలక జుంబలక జుంబల జుంబాలే, జుంబలక జుంబలక జుంబల. అన్నీ ఓకే, బట్ ఓకే. ఏంటిది? మొదటి రాత్రి పాలేగా తీసుకొస్తారు? ఇదంతా ముందు జాగ్రత్త కోసం. ఎందుకు? మధ్యాహ్నం మీరు వాంతి చేసుకున్నారు కదా, దాంతో నాకు మైకం వచ్చేసింది. మీరు వాంతి చేసుకోవడం వల్ల మీ బాడీ మొత్తం డీహైడ్రేషన్ అయిపోయిందట. అందుకే ఇవన్నీ. గ్లూకోజ్ నీకా నాకా నేను చూస్తాను. ఏంటయ్యా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదయ్యా, ఫ్లాష్ బ్యాక్. ఏంటది? నా శోభనం గడ్డిమేట్లో జరిగింది. గుర్తుకొచ్చి నవ్వు. నా మొదటి రాత్రి పాటతో అదిరిపోయిందిరా. ఇక్కడ శబ్దం వెళ్ళి తింటా. నీకు చెవులే వినపడవుగా? నాకు 16 మంది పిల్లలు, 9 అమ్మాయిలు, 7 కొడుకులు. 5 పెళ్ళాలా? ఇది ఎంటానికంటాయా? నేను ఇక్కడ కూర్చుంది, నోరు మూసుకొని పడుకోబోయా. ఏమండి, ఇదైనా కాస్త ఆగుతారా? యానా పెళ్లి కొడుకు మాత్రం కొట్టేశాడు. అల్లుడు ఎలా ఉంది? బాగుంది. తాళం మర్చిపోయాను. ఏమండి, అందరూ సారి కారులో పంపుతారు, మా నాన్న కారే సారిగా ఇచ్చారు. ఏమండి, ముహూర్తం పోయింది. అల్లుడు రావు కాలం దాటిపోయిందిట, హనీమూన్ బయలుదేరండి. మీను
ఎందుకు మాత్రలు వేసుకుంటున్నావు? నా కార్లో ఎక్కువసేపు ట్రావెల్ చేస్తే వాంతి వస్తుందండి, అందుకే. మనం ట్రావెల్ చేసేది నువ్వు వాంతులు చేసుకోవడానికేగా. పోండి, నేను సేఫ్టీకి ఒక మాత్ర వేసుకుంటారా? ఆనండి. నేను డాక్టర్ చెకప్ చేసి ఇచ్చుంటాడు. ఆ మాత్రం నాకెలా సూట్ అవుతాయి? అయ్యో, ఇంత చిన్న చిన్న విషయాలకి ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేస్తారా? మీకు తలనొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, నడు నొప్పి దేనికైనా సరే నన్ను మాట్లాడకండి, నేను ఇస్తాను. ఇందులో ఒక మెడికల్ షాపే ఉంది. నేమాను నువ్వు అడ్డమైన మందులు మాటలు నాకు ఇచ్చేస్తే తర్వాత ఏదైనా నికడదాన్ని వేస్తుంది. ఛీ, అసహ్యంగా మాట్లాడకండి. ఇచ్చేలా ఉన్నాడు. అబ్బా, అయ్యో, అబ్బా, వాడికి దారి ఇచ్చేయండి, వెళ్తాడు. ఎంత కష్టమండి. చూసావా వాడు ఏం చేస్తున్నాడు? చంపేసేలా ఉన్నాడు. అబ్బబ్బా, ఎందుకంటే వాడితో పోటీ పడతారు? ఏదైనా హోటల్ దగ్గర ఆపండి, కాస్త రిలాక్స్ అయి వెళదాం. కొబ్బరి నీళ్ళు తాతావు మీరు? కూల్ డ్రింక్. ఓకే కూర్చో. సార్ మీకేం కావాలి సార్? ఒక కోక్ 2 స్ట్రా. అయితే ఒక స్ట్రా ఎక్స్ట్రా. ఓకే సార్. ఓయా ఎక్కువ మాట్లాడుతున్నాడు కదా. ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నాను. నీ బుక్కులు అయ్యో. ఒక కోకో కోలా 2 స్ట్రా. దంచండి సార్, ఎంజాయ్. నాకు ఇక నచ్చలేదు. వాడి సంగతి ఏం కానీ ముందు మన సంగతి చూడు. కట్టిన పసుపు తాడు తడారలేదు. ఫ్రెష్ గా చూస్తేనే మజాగా ఉంటుంది. హ్మ్? సార్ ఒక ఆమ్లెట్. మీరు ఆ టేబుల్లో కూర్చోవచ్చు కదా సార్. ఏ ఈ టేబుల్లో కూర్చుంటే బిల్లు ఎక్కువ అవుతుందా? సార్ ఆమ్లెట్ రెడీ. డబ్బులు పెట్టేశాను. తొలగొచ్చి ఆమ్లెట్ క్యాన్సిల్. వెళ్ళండి, వెళ్ళండి. వాడు రావడం లేదు. అమ్మయ్యా వదిలాడు. గుడ్. ఏమండి, వాళ్ళని దారి అడుగుదాం. ఒక చిన్న హెల్ప్ సార్. ఊటీకి వెళ్ళాలి సార్. చిన్నగా మేటుపల్ల రూట్లో వెళ్ళారంటే షార్ట్ కట్ సార్. వాడు చెప్పినట్టు ఏం లేదు సార్. వాడు చెప్పినట్టు ఏమీ లేదా? అయితే ఏదో ఉండే ఉంటుంది. ఏయ్ ఇలా అండయ్యా, ఇబ్బంది చెక్ చేయండి. ఏయ్ దిగు దిగయా, దిగరా. సార్ కంటైనర్ లో బెడ్రూమ్ ఉంది సార్. కంటైనర్ లో రేప్ చేస్తావా? రారా.
ఎక్స్క్యూజ్ మీ, రూమ్ ఉందండి? సార్ ఇది సీజన్ టైం, రూమ్స్ అన్ని బుక్ అయిపోయాయి. సారీ సార్. సార్ వెరీ వెరీ సారీ సార్. కంటైనర్ లో బెడ్రూమ్ ఏర్పరిచి పిల్లల్ని ఎత్తుకుపోయి రేపు చేసే కొత్త ముఠా ఖైదు. ఇన్స్పెక్టర్ సూర్యారా విచారణ చేస్తున్నారు. చూడవయ్యా, దేశం అంతా కేడి ముఠాలతో నిండిపోయింది. సార్ మా దగ్గర హనీమూన్ షూట్ ఉంది సార్. అయితే ఇచ్చేసేయండి. కానీ ఇప్పుడు ఖాళీ లేదే. పొరా గొట్టం. నిన్నేరా? ఓం విఘ్నేశ్వరాయ నమః. ఏమయ్యా, నీకు డబ్బు ఇచ్చేటప్పుడే మరీ మరీ చెప్పానా లేదా? సీజన్ వచ్చేలోగా హోటల్ ఫీజ్ చేయాలని. ఇప్పుడు వచ్చి అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, తలుపులు పెట్టలేదని అంటావేంటి? ఏం చేయమంటారు సార్, వర్కర్సే దొరకలేదు. ఎవరి దగ్గర ఖర్చు చెప్తున్నావు? వర్కర్స్ విదేశాలకే ఇండియా మ్యాన్ పవర్ సప్లై చేస్తుంది తెలుసా? మ్యాన్ పవర్ ఉన్న దేశం ఇండియానే తెలుసు కదా. ఇప్పుడు నా పవర్ ఏంటో నీకు చూపిస్తే నీకు ఫీజు పోతుంది, జాగ్రత్త. ఒక రోజు ఎంతమంది ఇక్కడికి రూముల కోసం వస్తున్నారో తెలుసా? ఎంతమంది రూములు లేక వెళ్తున్నారో తెలుసా? ఈ సీజన్ లో హోటల్ ఫినిష్ అయింటే మా ఓనర్ పెట్టిన పెట్టుబడికి డబుల్ వచ్చి ఉండేది. మా ఓనర్ సీజన్ టికెట్ డబ్బులు లేక నన్ను అడుగుతున్నాడు. ఆ చూపేంటయ్యా? సార్ రూమ్ ఉందా? రూములు లేవయ్యా. థ్యాంక్స్. హక్కు పక్షిలాగా వచ్చిన వాళ్ళని వెనక్కి పంపేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను, మీరిద్దరు ఇక్కడి నుంచి బయటకు పండి. Get out. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పటికైనా మన బుర్రను యూజ్ చేద్దాం. వచ్చే కస్టమర్లందరి దగ్గర మన హోటల్ పని ఇంకా ఫినిష్ కాలేదని వాస్తవాన్ని విప్పి చెప్పి అందుకు 20% డిస్కౌంట్ ఇస్తానంటే ఆటోమేటిక్ గా మన బ్యాంక్ అకౌంట్ పెరిగిపోతుంది. అదే కరెక్ట్ ప్లాన్. ఒరే, ఆ బోర్డు పెట్టండి రా. ఏమండి బోర్డు ఇప్పుడు పెడుతున్నారు, త్వరగా వెళ్ళండి. నొక్కేస్తా. నేను వస్తానండి. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే బోర్డు పెడుతున్నారు, రూమ్ లేదని చెప్పకండి. కొత్త హోటల్ కదా. యు ఆర్ వెరీ క్లవర్. హనీమూన్ కపులా, కంగ్రాచులేషన్స్, యు ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే మీరే రిబ్బర్ కడిగి చేయబోతున్నారు. హోటల్ ఇంకా ఓపెనే చేయలేదు, కొంచెం అన్ఫినిషింగ్ గా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకుంటారా? ఓకే. ముందు మనీ, ఆ తర్వాతే మీ హనీ. అరే వారిని, మేము మీలాగే సార్, అన్ఫినిష్డ్. సార్ ముందు కీ ఇవ్వండి సార్ ప్లీజ్. సేఫ్టీ ఫస్ట్. దిస్ ఈజ్ మై కీ, దిస్ ఈజ్ రూమ్ కీ, ఐ ఆమ్ రామ్ కీ. కీ ఇవ్వండి సార్, మా బాధ మాది. నాటీ కపుల్. అయ్యో, చలేస్తుంది మీను. చలంటికి వస్తుంది, మీరు స్వెటర్ వేసుకున్నారుగా. నేను పేరు పడుతూ ఉన్నాను. బేర్ బాడీనా? ఇది హెయిర్ బాడీ, దీంతో ఒక రగ్గే తయారు చేయొచ్చు. ఏయ్, నేను వచ్చి నీ సంగతి చెప్తా. తత్తై, తత్తై, తత్తై. అమ్మో, ఏంటండి? అయ్యో, రిసెప్షన్ ఏమిటి సార్ ఇది? అన్యాయంగా ఉంది. మా బాత్రూమ్ తలుపు తెరిస్తే పక్క బాత్రూమ్ కనబడుతుంది సార్. అక్కడ అమ్మాయి స్నానం కూడా చేస్తాం సార్. నో ప్రాబ్లం, డోంట్ వర్రీ. మీరేం చూసినా మేము ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చెయ్యం. ఎంజాయ్, కంగ్రాచులేషన్స్, ఫర్ ఎవర్ హ్యాపీ హనీమూన్. ఏంటో ఎంజాయ్ గింజాయ్ అంటారు. హనీమూన్కి వచ్చామని పేరే గాని ఇంతవరకు ఏ మునుగు. సార్, మీరు ఆర్డర్ చేసిన మసాలా దోశ వేడిగా వస్తూ ఉంది. త్వరగా తినేసి ఓ గంట అవుటింగ్ వెళ్ళరండి. ఈలోగా నేను వేరే రూమ్ మీకోసం అరేంజ్ చేసి ఉంచుతాను. ఓకే, థ్యాంక్ యూ. సార్, రూమ్ సర్వీస్. ఎస్ కమ్ ఇన్. ఎస్ సార్, దోశ. ఏంటయ్యా బాత్రూమ్ చూస్తున్నావు? కిచెన్ లోంచి రావడానికి ఇదే షార్ట్ కట్ అండి. ఏయ్, ఏంటి కబోర్డ్లోకి వెళ్తున్నావు? రిసెప్షన్ వెళ్ళడానికి ఇదే షార్ట్ కట్ అండి. మీను త్వరగా స్నానం చేసినా. నేను స్నానం చేసి రావడం లేట్ అవుతుంది. అమ్మయ్యా.
ఏమండి హీటర్ సరిగ్గా ఎవడ్రా వీడు సిగరెట్ కూడా కాల్చినవాడు? హలో మీనా? ఏమే మీనా? మీనా, నీ ఫోన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా ఏంటి అమ్మని పిలవమంటావా? అమ్మేమో ఇల్లు ఉడుస్తోందమ్మా. నన్ను పోకరి కట్ట పెట్టారు కదా నాన్న. ఏమిటమ్మా అంటుకోలేను. ఏమిటమ్మా అల్లుని పోకిరి అంటావు? మరి సిగరెట్ తాగుతున్నారు, పోకరి అనకుండా ఉత్తమ పురుషుడు అనమంటారా? అమ్మా కోల్డ్ వస్తే కోల్డ్రిని వేసుకోవడం నీ వైద్యం, అలాగే కోల్డ్ వస్తే గోల్డ్ ప్లే కొట్టాడు అల్లుడు గారి వైద్యం అనుకుంటా. మీరన్నిటికీ ఇలాగే మాట్లాడతారు. ఫోన్ చిన్నమ్మకి ఇవ్వండి. ఏమిటి చిన్నమ్మ? చిన్నమ్మ చాలా ముఖ్యమైన పని చేస్తోంది. ఏమిటి చిన్నమ్మని మాట్లాడమంటావా? అలాగే ఇస్తున్నా ఉండు. తీసుకోండి. ఏడమ్మా అక్కడ రగులుతుందా? నాకు ఇక్కడ మండుతోంది. మీ ఆయన బంగారం అని నాకు కట్ట పెట్టారుగా, ఆయన నిజ స్వరూపం ఇప్పుడే తెలిసింది. ఆయన ఒక పోకిరి, దమ్ కొడుతున్నారు. అమ్మా జీవితంలో మనం సంతోషంగా ఉండాలంటే కొంచెం దమ్ము పట్టాను. వెరీ గుడ్. మీను, నాకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం మీను. తప్పే మీను. పోనీ నన్ను నేను కాల్చుకోమంటావా? కాల్చుకుంటాను, కాల్చుకుంటాను, కాల్చుకుంటాను. అమ్మయ్యా, సిగరెట్ తో కాల్చుకోకలేదు, ముట్టుకోకుండా ఉంటే చాలు. మరి నిన్ను? హలో, ఇప్పుడు నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా. ఐ హావ్ చేంజ్డ్ యువర్ రూమ్. సారీ సార్, రూమ్ మారొచ్చాను. పర్వాలేదు, రమ్మా. అవును సార్. కమ్. రూమ్ బిల్ వేసి. ఓకే సార్. ఏ శుభో, ఏ శుభో. మీను, నువ్వు స్నానానికి వెళ్తే 2-3 గంటలు అవుతుంది కదా. స్నానం చేయడానికి నేనమ్మా, చెప్పు తల్లి. ఏమని చెప్పను? నన్ను తాగుబోతు కట్టబెట్టి నా జీవితమే నాశనం చేసా సరే. అవునమ్మా, ఇది చలికాలం, మన జీవితం సుఖంగా ఉండాలని కోరుకోవాలి గాని ఇలా చిన్న పెక్కల కోసం బాధపడకూడదు. కూతురుకు చెప్పే హితపదా ఇది? నేను చెప్పేది కాస్త నిదానంగా వినమ్మా. అందరిని ఊరికే తాగుబోతులు అనకూడదు. ఇప్పుడు ఇంట్లో కూర్చుని భార్యతో ఓ కోడిగుడ్డు ఆమ్లెట్ వేయించుకుంటూ ఓ క్వార్టర్ ఆఫ్ పెట్టుకుంటే వాడు తాగుబోతా కానే కాదు. తాగుబోతంటే ఎవరో తెలుసా? ఫుల్లుగా కొట్టేసి నడి రోడ్లో వాడెవడో వాడికి తెలియకుండా అవతల వాడికి తెలియకుండా పడిపోయిన వాడే తాగుబోతు. వెయ్యి ఆమ్లెట్, వెయ్యి. అది కాదమ్మా. మీరు మత్తులో ఉన్నట్టున్నారు. ముందు ఫోన్ చిన్నమ్మకి ఇవ్వండి. అలాగే చిన్నమ్మతో మాట్లాడుకో. ఇవ్వండి. అమ్మా, నువ్వు చెప్పేది నాకు బాధపడిందమ్మా. గాడిదలు కట్టుకుంటే చెవులు మూసుకొని తీరాలనే విధంగా కొన్ని కుక్కల్ని కట్టుకుంటే తోకాడించే తీరాలమ్మా. ఆడదానికి ఓర్పే ముఖ్యం. పెట్టైనా మరి సరే. ఈ డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్ గానే తిట్టొచ్చు. నేను మిమ్మల్ని అనలేదండి. మీకు నిక్షేపంలో ఉన్నాయి, కాళ్ళు తీసి పైన పెట్టలేను. ఏంటి డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి అప్పీలా? ఊరగాడిగా ఎక్కడ? మీరు శ్రమ పడకండి, నేను పెడతానుగా. ఎవరు? ఇలా ఊసర వెళ్ళి లాంటి వాడిని చూపించి ఎవరైనా అడిగితే నాకేం తెలుసు? ఇది ఊసర వెళ్ళా? నేనా? నువ్వే కనిపెట్టలేకపోయావు. ఇలా ఏకైకిన కోళ్ళ ఉండే నేను ఊరే మెచ్చుకునే విధంగా తయారయ్యానంటే అందుకు కారణం ఎవరు? ఎవరు? బీరు. ఈ బీరు, ఈ వైను తాగినందువల్లే కొంచెం కలరు, కొంచెం బుగ్గలు వచ్చాయి. అందుకే నేను ఈ మందు కొడుతున్నాను. అయినా ఏం ప్రయోజనం? ఈ గెడ్డం పెరిగి నా ఎర్ర బుగ్గలు మూసేసింది. ఓహో, మందు కొడితే కలర్ వస్తుందా? అయ్యో, నేను కొంచెం కలర్ రావాలి. నేను ఈ కలర్ చాలు. మనకు పుట్టబోయే బిడ్డ కలర్ గా పుట్టడానికి ట్రై చేద్దామా? నన్ను ఎక్కువగా పొగడకండి సార్. మీరు ఎదురు చూసినట్టుగా పైన టాప్లెస్ ఫ్లోరే ఇచ్చాను. అచ్చి టాప్ ఫ్లోర్ ఇచ్చాను. మేడం లాండ్రీ. కొంచెం ఉండండి. 1 2 3 4 5. ఏదో ఒక రాగం పలికింది.
అంతగా నన్ను చూడకు. ఛే! నేను చెడలవట్లేదు. తిన్నగా గుడికొచ్చి చెడలవట్లన్నీ వదిలేస్తానని నా మీద ఒట్టేస్తేనే మన ఇద్దరికి శోభనం. ఏడు కొండల వాడ వెంకటేశ, నువ్వు ఎంత పని చేశావు తిరుమలేశ. ఏడు కొండల వాడ. నా పేరు మీకెలా తెలుసు? నాకు భిక్ష వేసి అందరూ ప్రభువులే. ఆ? మీరు మందు కొడతారా? అయ్యో స్వామి, లేదయ్యా. దమ్ము లేనే లేదయ్యా. అంటారా? నాకు ఏ చెడు వ్యసనం లేదయ్యా. మరి మీరేం చేస్తారండి? నేను ఉదయాన్నే లేచి స్నానం ముగించి దేవుణ్ణి పూజించి భిక్ష ఎత్తుకుంటాను. ఏమండి, అక్కడేం చేస్తున్నారు? త్వరగా రండి. ముందు వెళ్ళరా. ఈయనున్నారే? మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగానే ఉన్నది, బట్ ఐ లైక్ ఇట్. ఇప్పుడు జరిగేది చూడవు. దమ్ము కొడతారా? లేదయ్యా. మందు? లేనే లేదయ్యా. పాన్ పరాక్? లేదయ్యా లేదయ్యా లేదయ్యా. ఇవేవీ లేకుండా ఈ మనిషిలాగా బిచ్చం ఎత్తుకుంటూ ఉండమంటావా, లేక ఇతనికి బిచ్చం వేసే ప్రభువుగా ఉండమంటావా? థింక్ ఇట్. ఓహో, తమరిలా వచ్చారా? కొంచెం ఉండండి. ఏం స్వామి, తమరి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి? అదెందుకు తల్లి అడుగుతావు? ఇటువంటి చెడు వ్యసనాలన్నీ ఉన్నందువల్లనే ఆలుబిడ్డల్ని పోగొట్టుకుని చెప్ప పట్టుకుని బెచ్చవెత్తుకుంటున్నా. ఇదంతా ముందే చెప్పలేదే? నా ఫ్లాష్ బ్యాక్ మీరు అడగలేదు కదా. రండి, వచ్చి ఒట్టేయండి. ఏమిటండి ఇది? ఎందుకు ఇలా బట్ట బయట కారు ఆఫ్ చేశారు? అందుకే కొండి. ఇలా చూడు, మనకి శోభనం కదా ఎక్కడ అమరట్లేదు. పెద్దలంతా కలిసి మనకి పెళ్లి చేశారు కానీ శోభనం మాత్రం ఈ కార్లోనని వాడు రాసి పెట్టాడని వీడికి ఇప్పుడే తెలిసింది. అయ్యో, దానికి ఎందుకండి నా కాళ్ళు? పేపర్. ఓహో, ఇదెందుకు? అయ్యో, గ్లాసులు ఎందుకండి మూసేస్తున్నారు? ఈ డాక్టర్తో చచ్చిపోతున్నాను. దూరం తోలికెళ్దామంటే రేపని మా పని నాకు గందరగోళం చేస్తున్నాడు. మనమే ఒక నిర్ణయానికి వచ్చేస్తే మంచిది. ఏంటి పేపరు? ఏం పిచ్చిది? ప్రేమ పొంగ? ఎక్కడో పొంగనే. ఆహా, లక్కు నాకు స్టార్ట్ అయినట్టుంది. లాటరీ టికెట్ నాకు పడిందో లేదు, ఇక్కడే చూసేస్తాను. 7, 3, 4. ఆహా, బంపర్ ప్రైజ్ నాకే. ఇదిగో చూడండి. అయ్యో, మా తమ్ముడు అచ్చం మా నాన్నలాగే ఉన్నాడు కదండి. ఆశ్చర్యంగా ఉంది. మీ నాన్నలా లేకపోతేనే ఆశ్చర్యపడాలి. ఒరే, నీకోటి కొనుక్కొచ్చాను రా, చూస్తావా? వా అబ్బా, ఎంత పెద్ద నోరురా, లోకంతో కనిపిస్తుంది. లతుడు చైన్ 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 వేసుకో వేసుకో వేసుకో. నా ముద్దుల బామ్మరదంటే నువ్వేరా? నీ ముద్దుల బావమరిది ఇంకోటి కూడా పుడతాడు. ఇంకదేం కుదరదు. ఇదే నేను అనుకుంటూనే ఉన్నా. గవర్నమెంట్ వారు డబ్బు బియ్యం ఇచ్చి ఆపరేషన్ చేస్తున్నారట. ముందు ఆపరేషన్ చేసుకుని బియ్యం తీసుకురండి. అల్లుడు గారు వెళ్ళలేదు కదా, అలాంటి వెండు చాలా డీసెంట్. హాస్పిటల్ ఉన్నది గాంధీనగర్లోనే మావే. ఏవే, ఎంత ధైర్యం ఉంటే నన్ను ఆపరేషన్ చేయించుకోమంటావు? ఏమండి, మన అల్లుడు గారు ఉన్నది వల్ల మీ మీద ప్రేమ లేని ట్యాక్ చేశాను. ఇది మీరు అపార్థం చేసుకున్నారే. ఇలా చూడండి, నాకు అన్నిటికంటే మీరేనండి గొప్ప. మీకు ఎంతమంది పిల్లలు కావాలన్నా నేనిస్తాను. ఏమిటే బీరువాలోంచి తీసి ఇలా మాట్లాడుతావు? చూపించండి, మీ కాళ్ళు చూపించండి. ఆ భయం ఎప్పుడు ఉండాలి మనసులోనా? మొక్కు. ఊటీ చలి, హోటల్ భోజనం, నోరు చచ్చిపోయింది. అందుకు నన్నేం చేయమంటారు? అవును, నువ్వు ఎందులో స్పెషలిస్ట్? ఎందుకండి? వెజ్జా నాన్ వెజ్జా, సౌత్ ఇండియన్ చైనీసా? ఏమిటండి ఫూలిష్ గా మాట్లాడతారు? మనం ఇప్పుడు చైనీస్ గా మారుతాం. వీఆర్ ఆల్ ఇండియన్స్. పాస్పోర్ట్ లో కూడా అలాగే ఉంది. గొప్ప తెలివైందాను అనుకుంటున్నావా? అవును, నువ్వు వెజిటేరియన్ వండుతావా నాన్ వెజిటేరియన్ వండుతావా? కూర్చో. సరే కానీ నీ దగ్గర ఏ ఐటమ్ కాఫీ పెడితే చాలా బాగుంటుంది. కాఫీ బాగా పెడతానే. నాకు అది మాత్రమే తెలుసు. మిగిలినవన్నీ మా చిన్నమ్మ వండి పెడుతుంది. అలానే మీ అమ్మని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోమంటావా? అందుకు స్పెషల్ గా ఒక బుక్ కొనుక్కున్నానే. బుక్క? హనీమూన్ కే బుక్ కొనుక్కొచ్చిందంటే దీనికి కూడా బుక్క? ఇది కుక్ బుక్ అండి. నువ్వు బుక్ అన్నప్పుడల్లా నాకు బుక్ బుక్కను కొడుతుంది. కాస్త కాఫీ పెట్టవరాదు? అదే చేస్తున్నానండి. కాఫీ పెట్టడానికి ముందు స్టవ్ వెలిగించవలెను. కాఫీ కూడా బుక్క? ఎస్. తర్వాత నీళ్లు. అమ్మయ్య, నీళ్లు రెడీగా ఉన్నాయి. నేనే పెట్టాను. నీళ్లు కాగిన వెంటనే 300 పడేయాలి. టెన్షన్ పెట్టదండి, తర్వాత కాఫీ కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఇదంతా చూస్తుంటే నాకే టెన్షన్ గా ఉంది.
2 టీ స్పూన్ కాఫీ పౌడర్, తర్వాత షుగర్. ఓకే, 2 టీ స్పూన్ షుగర్. తర్వాత కాఫీని ఫిల్టర్ చేయాలి. ఈ కాఫీ తాగితే మన పని క్లోజ్ రా బాబు. ఫిల్టర్ కనిపించడం లేదే, ఏం చేయను? అయ్యయ్యయ్యయ్యా, ఛీ! అయ్యో, అసహ్యంగా ఉందండి. అసహ్యం అనుకుంటే ఇంత అద్భుతమైన కాఫీ నాకు దొరుకుతుందో చెప్పు. ఇది బ్రూ కాఫీ కాదు. ఛీ! ఐ లైక్ ఇట్. క్లీన్ చేస్తున్నావా? బాగా క్లీన్ చెయ్యి. ఏయ్, చెప్పండి, ఈయన బాడీలో ఏమిటి ప్రాబ్లం? నాకు బాడీ లేదనేదే ప్రాబ్లం డాక్టర్. ఊరుకోండి డాక్టర్. ఈయనకి 2 రోజుల కోల్డ్ ఫీవర్, ఎస్కోల్డ్ ఇచ్చాను. లైట్ గా ఫీవర్ ఉంది, కోసిన్ వేశాను. కడుపు నొప్పి అన్నారు, బరాల్గాని ఇచ్చాను. తర్వాత ఏమి ఇవ్వాలి? నాకు ఫీజు ఇవ్వాలి. ఏమి డాక్టర్ ఇది? అన్ని రోగాలకి తనే మందిస్తానంటుంది. మీరేం మాట్లాడలేదే? సార్, మీ ఇంట్లో పర్వాలేదు, చాలా ఇళ్లలో హార్ట్ అటాక్కే మేమే ఆపరేషన్ చేస్తామంటున్నారు. ఈ రోజుల్లో సెల్ఫ్ మెడిసిన్ ఇవ్వటం ఆడవాళ్ళు ప్యాషన్ అనుకుంటున్నారు. అది కొన్నిటికి పర్వాలేదు, వ్యాధి ఏమిటో తెలియకుండా మెడిసిన్ ఇస్తే అది చాలా విపరీతానికి దారితీస్తుంది. అందుచేత 1-2 సార్లు చెకప్ చేయాలి. ఈయన ఫీజు ఎక్కువ గుంజడానికి ప్లాన్ వేస్తున్నారు. లేవండి, వెళదాం. ఇందులో 50,000 రూపాయలు ఉన్నాయి.